అందరికీ శుభోదయం. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఇప్పుడు క్రిస్మస్ పండుగ విశిష్టతను గురించి తెలుసుకుందాం. దాదాపు 2000 సంవత్సరాల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంతమంది జనాభా ఉన్నారో సులభంగా లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25వ తేదీలోగా చేరుకోవాలి అని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్కు పెళ్లి కుదిరింది. ఒకరోజు మేరీకి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనపడింది. ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే నీవు గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావు. నీకు పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలి. అతడు దేవుని కుమారుడు అని చెప్పింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. దేవదూత చెప్పినట్లే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ మేరీని వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయ్యింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. అతడిని నమ్మిన ప్రజలందరినీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడు అని చెప్పింది. జోసెఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. రాజాజ్ఞను అనుసరించి జోసెఫ్ మేరీలు తమ స్వగ్రామమైన బెత్లెహేముకు వెళ్ళారు. తీరా అక్కడ వెళ్ళేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక పశువుల పాకలో వారికి ఆశ్రయం లభించింది. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరి ప్రక్క పొలాల్లో కొంతమంది గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుండి ఒక దేవదూత వెలుగులు విరజిమ్ముతూ వారి ముందుకు వచ్చింది. ఆ వెలుగులు ప్రసరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు. అప్పుడు దేవదూత, మీరు భయపడకండి, ఒక సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడకు వచ్చాను. మీ అందరినీ రక్షించడానికి లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభు. అతడు పశువుల పాకలో ఉన్నాడు అని చెప్పింది. అందరూ పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. ఆ విషయాన్ని ఆ కాపరులు అందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 గంటల తర్వాత యేసు జన్మించాడు. అంటే డిసెంబర్ 25వ తేదీ యేసు జన్మదినాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి తన రక్తంతో లోకాన్ని శుద్ధి చేశాడు. తన గాయాలతో వ్యవస్థకు స్వస్థత ప్రసాదించాడు. తాను ముళ్ళ కిరీటం ధరించి ప్రపంచానికి పూలదారి పరిచాడు. తాను సిలువ మోసి సమస్త మానవాళిని పాపభారం నుంచి విముక్తం చేశాడు. బాధాతప్త హృదయులకు జీవితం మీద ఆశను, భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగించాడు. ఆ కరుణామయుడి ముందు ప్రేమపూర్వకంగా మోకరిల్లే కృతజ్ఞతోత్సవమే క్రిస్మస్. క్రైస్తవుల పవిత్ర మత గ్రంథం బైబిల్ అర్చనీయమైన ప్రేమ, అనంతమైన విశ్వాసం, అపారమైన కరుణ, ఎల్లలు లేని క్షమాగుణం బైబిల్లో
వాక్యాలై ప్రవహిస్తున్నాయి. క్రిస్మస్ పండుగ సాంప్రదాయాల్లో శాంటాక్లాస్ మరియు క్రిస్మస్ ట్రీకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని గురించి ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను, వినండి. మొదట శాంటాక్లాస్ గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లలు దేవుడితో సమానం. అందుకే క్రిస్మస్ రోజున ఆ చిన్నారి దేవుళ్లను సంతోషపెట్టడానికి శాంతాక్లాస్ తాతయ్య బిస్కెట్లు, చాక్లెట్లు ఇంకా బోలెడన్ని బహుమతులు తీసుకొస్తాడని నమ్ముతారు. అసలు ఈ శాంతాక్లాస్ ఎవరు, ఎందుకు బహుమతులు ఇస్తాడు, ఆ కథ తెలుసుకుందాం. తాతయ్య అసలు పేరు సెయింట్ నికోలస్. ఈయన 4వ శతాబ్దంలో గ్రీసు దేశంలో పుట్టాడు అని అంటారు. తాతయ్యకు చిన్నపిల్లలన్నా పేదవాళ్ళన్నా చాలా ఇష్టం అని, అందుకే పండగ రోజు వాళ్లను సంతోష పెట్టడానికి మారువేషంలో వచ్చి వారికి బహుమతులు ఇస్తారట. మొదట శాంటాక్లాస్ తాతయ్య అందరి దగ్గరకు నడిచి వెళ్ళేవాడు అని, ఆ తర్వాత గుర్రపు బండిపై వచ్చి బహుమతులు పంచిపెట్టేవారట. ఆనాటి నుండి ప్రతి క్రిస్మస్ రోజు ఎవరో ఒకరు శాంటాక్లాస్ తాతయ్య వేషధారణలో వచ్చి పేద పిల్లలకు బహుమతులు ఇవ్వడం సాంప్రదాయం అయ్యింది. తరువాత క్రిస్మస్ ట్రీ గురించి తెలుసుకుందాం. క్రిస్మస్ చెట్టుకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. క్రీస్తు జనన వార్త తెలియగానే సమస్త ప్రకృతి పండుగ చేసుకుంది. పూల కొమ్మలు అందంగా నవ్వాయి, ఫల వృక్షాలు సంతోషంగా తలలూపాయి, నక్షత్రాలు మరింత మెరిశాయి, పక్షులు రెక్కల్ని ఊపుతూ నృత్యాలు చేశాయి. ఒక్క ఫర్ ట్రీ మాత్రం దిగులుగా కూర్చుంది. పువ్వులు ఇవ్వలేను, కాయలు పంచలేను, పక్షిలా ఎగరలేను, నక్షత్రంలా మెరిసిపోలేను, ఏ ప్రత్యేకత లేని దాన్ని, ఏ సంబరమూ తెలియని బ్రతుకైంది అంటూ బాధపడిపోయిందట ఫర్ ట్రీ. దీంతో ప్రకృతిలోని జాతులన్నీ ప్రేమగా తమలోని తేజస్సును ఆ చెట్టుకిచ్చి క్రిస్మస్ ట్రీగా నామకరణం చేశాయి. క్రీస్తు జన్మదిన వేడుకల్లో ప్రధాన బాధ్యతను ఆ చెట్టుకు అప్పగించాయి. దీనిని బట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యం. క్రిస్మస్ చెట్టు పైన నక్షత్రం ఎందుకు పెడతారో తెలుసుకుందాం. ఆ నక్షత్రానికి బైబిల్లో చాలా చరిత్ర ఉంది. బైబిల్లో యేసు ప్రభువు రాకకు గుర్తుగా నక్షత్రం సూచిగా చేసుకున్నారు. బెత్లెహేంలోని పసికందుగా ఉన్న యేసు ప్రభువు వద్దకు చేరుటకు ఆ నక్షత్రం వారికి దిశ చూపెడుతూ బెత్లెహేంలో ఉన్న బిడ్డ దగ్గరికి తీసుకురావడానికి సహాయం చేసింది. 3 తెలివైన వ్యక్తులు ఆ నక్షత్రం సహాయంతో బిడ్డను వెతుక్కుంటూ వస్తారు. అలా ఆ నక్షత్రం యేసు ప్రభువు రాకకు గుర్తుగా నిలిచింది. విద్యార్థులారా, చిన్నప్పటి నుండి మీకు ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేయటం, ఇవ్వడం నేర్చుకోండి. మీ ఎదుటి వారిపై ప్రేమ, విశ్వాసం, కరుణ, క్షమాగుణం కలిగి ఉండండి. మీరు అందరూ ఈ క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ఆ ప్రభువు యొక్క కృప, ఆశీర్వాదము మీకు లభించాలని ప్రార్థిస్తూ మీ రేణుకా టీచర్.